ఈరోజు చేపల కూర ఫ్రెండ్స్, చేపల కూర చేద్దాం. ఈరోజు 1 కేజీన్నర చేపలు తీసుకున్నా ఫ్రెండ్స్. ఈ చేపలతోటి ఈరోజు చేపల పులుసు చేద్దాం. ముందుగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మసాలాలు, ఉల్లిగడ్డ, అదేవిధంగా జీలకర్ర ఇవన్నీ కలిపి నూరుకున్న పేస్ట్ ఫ్రెండ్స్. కారం తగినంత కలుపుకుందాం, అన్ని మిక్స్ చేద్దాం. కొంచెం నూనె ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడయ్యాక గిన్నె వేడైంది ఫ్రెండ్స్, నూనె పోసుకున్నాం. ఇప్పుడు పులుసు కోసం చింతపండు, తగినంత చింతపండు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక నిమ్మకాయ అంత సైజులో చింతపండు. గిన్నె వేడైంది ఫ్రెండ్స్, నూనె పోసుకుందాం. నూనె వేడైంది ఫ్రెండ్స్, డైరెక్ట్ చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకొని వాటిని కొంచెం నూనెలో కొంచెం ఫ్రై చేయాలి. చెంచా పెట్టకుండా నిమ్మకాయ కదుపుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే చేపలు ఖరాబ్ అవుతాయి. కాసేపు కొద్దిగా ఫ్రై కానిద్దాం, మగ్గనియాలి కొంచెం. ఒకసారి మళ్ళీ ఒకసారి చేద్దాం. నానబెట్టుకున్న చింతపులుసుని కొద్దిగా మంచిగా పిసుకున్నాం ఫ్రెండ్స్. వాటర్లో ఆ చింతపులుసు కలిసేంత వరకు ఒక్కసారి తిప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది, కదపటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చింతపులుసు పోసుకోవటం ఒకటి ఉన్నది మనకి. చింతపులుసు పోసుకున్నాం ఫ్రెండ్స్. గ్రేవీని బట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చింతపులుసు కొంచెం ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మంచిగా మసాలాలు కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కావాల్సిన పులుసు కోసం కొద్దిగా వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చేప ముక్క మునిగేంతవరకు ఒక్కసారి చేప మసాలా మొత్తం కలిసేటట్టు పులుసులో కలుపుకుందాం. ఓకే, చేపల పులుసు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. కాసేపు ఉడికాక చూద్దాం. చేపల కూర చూద్దాం ఫ్రెండ్స్, ఎలా ఉందన్నది చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా చేపల కూర అయితే ఉడికింది. మసాలా వేసుకుందాం. చేపల కూర చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, చేపల కూర అయితే అయింది. మసాలా వేసుకుందాం. చేపల కూర ఓకే, రెడీ. మసాలా అయితే వేసుకున్నాం, దించుకుందాం ఫ్రెండ్స్. ఇక సరే కలుపుకొని దించుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత చేపల కూర బాగుంటుంది ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత టేస్ట్ చూసి చెప్తా. ఓకే ఫ్రెండ్స్, చేపల కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా. ఓకే, చేపల కూర అయితే పర్ఫెక్ట్గా ఉడికింది.
చేపలు కూడా మంచిగా ఉడికాయి, మంచి టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. జొన్న రొట్టె మీద సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే జొన్న రొట్టె మీద తినొచ్చు, అదేవిధంగా భోజనం మీద అయినా కూడా తినవచ్చు. మీకు ఎలా అనిపిస్తే అలా తినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.